సత్తెనపల్లి అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో చెరువు, పొలాలు, ఆవులు, కోళ్లు అన్నీ ఉండేవి. ఊరంతా కష్టపడే రైతులుండేవారు. వాళ్లకు శ్రమే నమ్మకం. ఆ ఊరి అంచున ఒక చిన్న ఇల్లుండేది. అందులో శంకరయ్య, అతని భార్య లక్ష్మి ఉండేవారు. శంకరయ్య పేద రైతే కాని అతని మనసు చాలా పెద్దది. ఉదయం కోడి కూయగానే లేచి పొలానికి బయలుదేరేవాడు. చెరువులో కడవ వేసి నీళ్లెత్తి పంటకు నీళ్లు పోసేవాడు. మధ్యాహ్నం సూర్యుడు మండినా, వాన వచ్చినా శంకరయ్య పని మానేవాడే కాదు. బాగా కష్టపడి పనిచేసే తత్వం కలవాడు శంకరయ్య. కాని అతని భార్య లక్ష్మి మాత్రం పూర్తిగా విరుద్ధం. తాను మాత్రం సోమరి, పని చేయడానికి మాత్రం ఇష్టపడేదే కాదు. లక్ష్మి, నువ్వు తెల్లవారుజామున లేవటం చాలా అరుదు. పొరుగింటి స్త్రీలు ఇల్లు ఉడుస్తూ, పాలు మరిగిస్తూ, పిల్లలకు తినిపిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా మత్తులోనే పడుకోనుంటావా ఏంటి? అసలు ఆడాలిలా పడుకోవచ్చా చెప్పు? మనం ఉండేది పట్టణంలో కాదు, పల్లెటూర్లో. అబ్బబ్బబ్బా, ఏంటండి మీ నస? ఇంకా సూర్యుడు పైకి ఎక్కనే లేదు కదా, ఇంత తొందర ఏంటంట? మీకందరూ లేస్తే నేను కూడా త్వరగా లేవాలని నియమం ఏమైనా రాసి పెట్టుందా ఏంటి? కాసేపు పడుకోనివ్వండి, మీరెళ్ళండి పనికి. ఎవరినైనా మార్చొచ్చు గాని నిన్ను మాత్రం మార్చలేకపోతున్నాను. పెళ్ళైన కొత్తలో అనుకునేవాణ్ణి అలా మారతావేమో అని, కాని నిన్ను చూస్తుంటే నేను మారిపోతానేమో అనిపిస్తుంది. సరేగాని వంట కూడా చేశాను, త్వరగా లేచి తిను. లక్ష్మికి కంచంలో అన్నం పెట్టి శంకరయ్య పొలానికి వెళ్లిపోయాడు. కాని ఇంటి పనులు మాత్రం మొత్తం ఎక్కడికక్కడే పేరుకుపోతాయి. ఒకరోజు పొరిగింటి రాములమ్మ వచ్చి, అక్క, మీ ఇంటి గడప ముందు చెత్త కుప్పలా ఉంది, ఊడవ్వా? ఒక్కసారైనా చీపురు పట్టవా ఏంటి? ఏముందిలే, గాలి వేస్తుంది, ఆ గాలితో ఆ చెత్త తోసుకుపోతుందిలే. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు విని నవ్వుకున్నారు. ఒకరోజు గ్రామంలోని స్త్రీలు చెరువు దగ్గర బట్టలు కడుగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అందరి చర్చల్లో ఒకటే, లక్ష్మి సోమరితనం. అయ్యో, శంకరయ్య లాంటి మంచి మనిషికి ఇలాంటి భార్య ఎందుకు దొరికిందో? ఆమె వల్ల అతనికి కష్టం వచ్చింది, ఇంకేం లేదు. ఆడవాళ్ళు అలా బద్ధకంగా ఉంటే ఇంట్లో పేదరికం పోదు. అదంతా వదిలేలే, ఇంటి పని చేయడం కూడా కష్టమే అని నెపం పెడుతుంది. ఏదో ఒకరోజు ఆ శంకరయ్య తప్పక గద్దె బెక్కబోతాడు, లక్ష్మి తప్పక మారుతుంది. లక్ష్మి కోసం మనం మాట్లాడుకునేవి రోజు వినబడేవే కాని లక్ష్మి మాత్రం ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తుంది. ఒకరోజు శంకరయ్య పొలం నుండి వచ్చి లక్ష్మితో ఇలా అన్నాడు. లక్ష్మి, ఈరోజు ఇంట్లో బియ్యం తక్కువగా ఉన్నాయి. బియ్యం కొనే వరకు రేపటికి కనీసం కొంచెం పప్పు రుబ్బు పెట్టు, ఒకరోజైనా కలిసొస్తుంది. అయ్యో, నా వల్ల కాదు. ఇంత పని నన్ను చేయమంటావా ఏంటి? రుబ్బడం మాత్రం నాకు చాలా కష్టం. నువ్వే ఎక్కడో ఒకటి చూసుకో. బియ్యం తీసుకొని వస్తే వండుతా, లేకపోతే పస్తులుండాల్సిందే. శంకరయ్య అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. ఇలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అతని చెమటతో పండించిన ధాన్యం, అతని కష్టంతో వచ్చిన కాసులు వృధాగా పోతున్నాయి. ఒకసారి గ్రామంలో పెద్ద జాతర జరిగింది. అందరూ స్త్రీలు రంగురంగుల బట్టలు వేసుకుని ఊరంతా ఉత్సవంలో పాల్గొన్నారు. లక్ష్మి కూడా వెళ్ళింది. అక్కడొక వృద్ధ సన్యాసి ఇలా ఉపన్యాసం చెబుతున్నాడు. సోమరితనం అనేది మానవునికి మహాశత్రువు. అది ధనాన్ని దోచేస్తుంది, గౌరవాన్ని నాశనం చేస్తుంది, కుటుంబాన్ని కూలగొడుతుంది. ఎవరు కష్టపడతారో వారే నిజమైన రాజులు. ఎవరు పని మీద అలసత్వం చూపిస్తారో వారు జీవితంలో ఓడిపోతారు. సోమరితనం మనకు పెద్ద శత్రువు. కాబట్టి ప్రతి మనిషి కష్టపడి పనిచెయ్యాలి. మనం ఒకరికి భారం కాకూడదు. సోమరితనం ఉన్న స్త్రీ ఇల్లు చీకటిమయమవుతుంది, కాని కష్టపడే స్త్రీ ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుంది. ఈ మాటలు లక్ష్మి చెవిలో పడ్డాయి. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కాని సన్యాసి చెప్పిన చివరి వాక్యం మాత్రం ఆమె హృదయాన్ని తాకింది. ఆ రోజు రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. తనకు ఎదురైన పొరుగువారి మాటలు, భర్త చూపిన ఓర్పు, సన్యాసి ఇచ్చిన బోధ అన్నీ కలిసిపోయి తన మనసును కదిలించాయి. నేనింతకాలం తప్పు చేశాను. నా సోమరితనం వల్ల మా ఇంటి గౌరవం పోతుంది. ఇక నుండి నేను మారాలి, గౌరవంగా బ్రతకాలి, నా భర్త గౌరవం పెంచాలి. ఇక మరుసటి రోజు శంకరయ్య ఆశ్చర్యంగా మనసులో ఇలా అనుకున్నాడు. ఈ రోజు ఉదయం
తొలిసారిగా చూస్తున్నాను. లక్ష్మిలో ఏంటి మార్పు? ఊరంతా లేవకముందే లక్ష్మి లేచి ఇంటి గడపూడ్చిందేంటబ్బా? ముందుగానే పాలు మరిగించింది. ఏంటండి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఏం లేదు లక్ష్మి, ఇది మనిల్లేనా అనిపిస్తుంది. పని చేయకపోతే ఎందుకు పని చేయడం లేదు అని తిడతారు. పని చేస్తుంటే నమ్మలేకపోతున్నారు. నేనేం చెయ్యను. సరే కాని మీకోసం పిండి రుబ్బి పెట్టాను, వడ్డిస్తాను. త్వరగా పని నుండి రండి. శంకరయ్య మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు. లక్ష్మి, ఇది నువ్వేనా? అసలు ఇంత మార్పు కలగడానికి కారణమేంటి? లేకపోతే నిజంగా నా కళ్ళు అబద్ధం చెప్తున్నాయా? లక్ష్మి నవ్వుతూ, నేనింతవరకు మీ కష్టాన్ని పట్టించుకోలేదండి. ఇక నుండి నేను మీతో పాటు కష్టపడతాను. ఇద్దరం కలిసి కష్టపడి పనిచేద్దాం. ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. అయ్యో లక్ష్మి, అలా మాట్లాడకు. నీలో మార్పు వచ్చింది. అజ్జా. లక్ష్మి పూర్తిగా మారిపోయింది. ఉదయం లేచి పనులు చేసేది. పొలంలో భర్తకు తోడుగా వెళ్లేది. ఇల్లు శుభ్రంగా ఉంచుకునేది. పొరుగువారు కూడా ఆశ్చర్యపోయి లక్ష్మిని పొగడ్తల వర్షం కురిపించారు. మా లక్ష్మి ఇప్పుడు నిజంగా లక్ష్మి అయింది. లక్ష్మిని ఇలా చూస్తే సంతోషంగా ఉంది. నాకు కూడా ఇలానే ఉంది లక్ష్మి ఇలా మారడం. శంకరయ్య ఆనందంగా స్నేహితులకు చెప్పాడు. భార్య మారితే ఇల్లు మారుతుంది, ఇంట్లో శాంతి వస్తుంది. అలాగే మా ఇంట్లో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది. సోమరితనం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కాని ఒక మార్పు, ఒక నిర్ణయం కుటుంబాన్ని నిలబెడుతుంది. ఒకరోజు పొరుగింటి రాములమ్మ ఇంటి గడప దగ్గర కూర్చొని చూసేసరికి లక్ష్మి పనులు చేస్తూ కనిపిస్తుంది. అయ్యో లక్ష్మి, ఇది నువ్వేనా? నువ్వెంత తెల్లవారుజామున లేవడం అంటే నాకైతే నమ్మశక్యం కావట్లేదు. రాములమ్మ, నేను తప్పు చేశాను. శంకరయ్య కష్టాన్ని పట్టించుకోలేదు. ఇక నుండి అతనికి తోడుగా ఉండాలని అనిపించింది. తోడుగా పనిచేస్తాను కూడా, శంకరయ్యతో పాటు. రాములమ్మ నవ్వుతూ, చాలా బాగుంది శంకరయ్య. భార్య మారితే భర్తకి ఉత్సాహం రెట్టింపైనట్టుంది. నువ్వు నిజంగా ముద్దు బిడ్డవయ్యావు. శంకరయ్య నవ్వుతూ అక్కడి నుండి వెళ్లి ఒకరోజు పొలంలో ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. లక్ష్మి, నీ మార్పు నాకింత ఆనందమిస్తుందని ఊహించలేదు. ఇప్పటి వరకు ఒంటరిగా కష్టపడి విసిగిపోయేవాణ్ణి. ఇప్పుడు నీతో కలిసి పనిచేయటం వల్ల అలసటపోతుంది. మీరింతకాలం ఒంటరిగా భరించారు. నేను నిజంగా పాపం చేశాను. కాని ఇకపై మీకు భారం తగ్గించడానికి, మీకు తోడుగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నేను. ఆ ఊర్లో సంక్రాంతి వచ్చింది. ఊరి ప్రతి ఇంటి గడప ముందర పువ్వులు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు. మునుపు లక్ష్మి ఇంటి గడప చెత్తతో ఉండేది. కాని ఈసారి మాత్రం అందంగా రంగవల్లులు వేసి పువ్వులు అల్లింది లక్ష్మి గడప ముందర. ఊరంతా అది చూసి ఆశ్చర్యపోయింది. ఇది నిజంగా ఆ సోమరి లక్ష్మి ఇల్లేనా అని మాటలు ఊరు మొత్తం వినిపించాయి. కాని జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు కదా. ఒకసారి శంకరయ్య అనారోగ్యంతో కూలిపోయాడు. పొలానికి వెళ్లలేకపోయాడు. ఇంతకుముందు లక్ష్మి అయితే, ఏం చేద్దాం, పరిస్థితి బాగాలేదు, పనికి వెళ్ళకండి అని చెప్పేదే కాని ఇప్పుడు లక్ష్మి పూర్తిగా మారిపోయింది. ఈ రోజు నేను పనికి వెళ్ళలేను లక్ష్మి, కష్టంగా ఉంది. ఈ రోజు నేను పొలం పని చూసుకుంటానులేండి కాని మీరింట్లోనే ఉండండి. ఆరోగ్యం సర్దుకున్నాక పొలానికి వెళ్దురు కాని. లక్ష్మి స్వయంగా పొలానికి వెళ్ళింది. నారుకు నీళ్లు పోసింది. పశువులకు ఆహారం పెట్టింది. పొరుగు వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా లక్ష్మినేనా? ఇక ఈ ఇంటికి పేదరికం దూరం అని అనుకున్నారు. ఇక ఈ కథలోని నీతేంటంటే, సోమరితనం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. పని మానేసినవాడు గౌరవం కోల్పోతాడు, సంపదని కూడా కోల్పోతాడు. చివరికి కుటుంబాన్నే చీకట్లో నెడతాడు. కష్టం చేసిన వాడే గెలుస్తాడు. భర్త చెమటతో జీవనం సాగిస్తే, భార్య కూడా తోడుగా కష్టపడితే మాత్రమే ఇల్లు నిలుస్తుంది. ఎంత సోమరితనం అలవాటైనా ఒక నిర్ణయం, ఒక స్ఫూర్తి వాక్యం మనిషి జీవితాన్ని మార్చగలదు. కుటుంబంలో భార్య పాత్ర గొప్పది. భార్య కష్టపడితే ఆ ఇల్లు స్వర్గమవుతుంది. భార్య సోమరితనం చూపితే ఆ ఇల్లు నరకమవుతుంది.